ఏంటి నాన్న తినకుండా ఆలోచిస్తున్నా? ఏట్లేదమ్మా. ఏం లేదమ్మా, అదే మిరియాల తోట ఏదో చీడ పట్టింది, అందుకనే తినకుండా మీ నాన్న ఆలోచిస్తూ కూర్చున్నాడు. నాకు చెప్పాలి కదా నాన్న, పదండి చూద్దాం. నేను ఈరోజు తోటకు వస్తాను. అమ్మాయి ట్రైనింగ్ తీసుకుంది కదండి, అదే మందులాగా చెప్తుంది కదా. సరే అమ్మా, రామా అయితే. సరే. ఇదిగో మా చెట్టు. దీన్నే వేరుకులు తెగులు అంటారు నాన్న. ఇది సోకితే ఆకులపై మట్టి రంగు మచ్చలు వచ్చి పసుపు రంగుగా మారి రాలిపోతాయి. తర్వాత ఏం జరుగుతుందమ్మా? మొదలు కుళ్ళి మొక్క చివరకు నీరు పోషకాలు అనేవి వెళ్ళవు. దీనివల్ల ఆకులన్నీ రాలిపోయి మొక్క కాండం మాత్రమే మిగులుతుంది. అది కూడా 20 నుంచి 30 రోజుల్లో చచ్చిపోతుంది. ఇలానే వదిలేస్తే మన చుట్టుపక్కల మొక్కలకు సోకి తోటంతా నాశనం అవుతుంది. నర్సరీ తోటలో కూడా ఇలాంటి తెగుళ్ళు వచ్చి తోట మొత్తం పాడైపోయింది. మన తోటలో కూడా ఇలా తెగులు వచ్చి పాడైపోతుందని నాకు భయం వేస్తుంది. అలాంటిది ఏం లేదు నాన్న. జబ్బు వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకొని మందు కొడితే అదే సర్దుకుంటుంది. కంగారు పడకు. సరేనమ్మా, మీరు ఏది చేద్దామంటే అదే చేద్దాం. దీనికి ఏ మందు కొట్టాలో చెప్పు. తెగులు పట్టిన మొక్కను పూర్తిగా తీసేయాలి నాన్న. తక్కువ తెగులు పట్టిన మొక్కలకు మే ఆగస్టు నెలలో 1% బోర్డు మిశ్రమం మందును మొక్కకు కొట్టాలి. 5 లీటర్ల ద్రావణం మొక్కకి పొయ్యాలి నాన్న. లీటర్ నీటికి 100 గ్రాముల సున్నం, మరో లీటర్ నీటికి 100 గ్రాముల కాపర్ సల్ఫేట్ కలుపుకొని ఈ రెండింటి మిశ్రమాన్ని 8 లీటర్ల నీటికి కలుపుకొని చెట్టు మొదలు నుంచి 50 సెంటీమీటర్ల ఎత్తు వరకు పూసుకోవాలి. డ్రైకోడెర్మా మందును 3 గ్రాముల లీటర్లు నీటికి కలిపి మే, ఆగస్ట్, అక్టోబర్ నెలల్లో పిచికారీ చేయడం ద్వారా తెగుళ్లను సమర్థవంతంగా నివారించవచ్చు. ముందుగా చూసుకున్నావు కాబట్టి సరిపోయింది. మరి లేదంటే తోట మొత్తం సోకిందంటే మొక్కలన్నీ చనిపోతాయి. ఒక మొక్క చనిపోయిందంటే 20 సంవత్సరాల ఆదాయం పోయినట్టే. అది మర్చిపోకూడదు. బాగానే చూసేవమ్మా, లేకపోతే మొక్కలన్నీ చచ్చిపోను. నేనున్నాను కదా, భయపడాల్సిన అవసరం లేదు నాన్న. మన చుట్టుపక్కల తోటల్లో కూడా ఇలాంటి వ్యాధులు సోకినప్పుడు మనం వాళ్ళకి ఏ మందు కొట్టాలో ఏ మందు వాడాలో మనం వాళ్ళకి చెప్పొచ్చు. మిరియాల సాగులో వ్యాధులు నివారణ చర్యలు. వేరుకుళ్ళు తెగులు. ఇది పంటకు ఆశించిన ఆకులపై మట్టి రంగు మచ్చలు వచ్చి పసుపు రంగుగా మారి ఆకులు రాలిపోతాయి. దీనివల్ల మొదలు కుళ్ళి పోషకాలు మొక్క చివరి వరకు వెళ్ళకపోవడం వల్ల మొక్క చనిపోతుంది. తెగులు పట్టిన మొక్కను పూర్తిగా తొలగించి దూరంగా వేయాలి. తక్కువ తెగులు సోకిన మొక్కకు 1% బోర్డో మిశ్రమాన్ని మొక్క మొదలు వద్ద పోయాలి. లీటరు నీటికి 100 గ్రాముల సున్నం, మరో లీటరు నీటికి కాపర్ సల్ఫేట్ కలుపుకొని ఈ రెండింటి మిశ్రమాన్ని 8 లీటర్ల నీటికి కలుపుకొని ఈ మిశ్రమాన్ని మొక్క మొదలు నుంచి 50 సెంటీమీటర్ల ఎత్తు వరకు పూసుకోవాలి. 3 గ్రాముల ట్రైకోడర్మాను లీటరు నీటికి కలిపి మే, ఆగస్టు, అక్టోబర్ నెలల్లో పిచికారీ చేయడం వల్ల తెగులును నిరోధించవచ్చు.